సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా 15,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో విశాఖలోని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రోడ్లు వేయడంతో తమ వాహనాలు పాడవడం లేదని అంటున్నారు. గత ప్రభుత్వం రోడ్లు వేయకపోవడంతో తమ ఆటోలన్నీ పాడైపోయాయని, సంపాదించిన డబ్బులన్నీ ఆటో మరమ్మతులకే సరిపోయేవని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది సార్. దసరాకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. అందరం హ్యాపీగా పిల్లలతో గడుపుతాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చల్లగా ఉండాలని దీవిస్తున్నాం. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి మళ్ళీ గెలుస్తుంది. 10,000 రూపాయలు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన 15,000 రూపాయలు ఇస్తానన్నారు. 9వ తారీఖున ఇస్తారని నిన్న ప్రకటించారు. ఆ 15వ తారీఖు 2వ తారీఖున కూడా డబ్బులు పడతాయి. సంతోషంగా జరుపుకుంటాం. పిల్లలతో సంతోషంగా జరుపుకుంటాం. రికార్డులన్నీ చేయించుకుంటాం. ఇచ్చారు సార్. రోడ్లు బాగుండే కాదు. ఇప్పుడు రోడ్లు గీట్లు అన్ని బాగున్నాయి సార్. 15,000 ఇస్తారు. ఇప్పుడు 15,000 ఇప్పుడు మాకు కాగితాలు చేయించుకుంటాం. మన దసరాకు పండుగ పిల్లలతో స్వీట్లు అన్ని కొనుక్కుంటాం సార్. 15,000 తోటి అన్ని బాగున్నాయి సార్.